బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. ఆత్మజ్ఞానము అభ్యసించువాడు నేను బ్రహ్మమునని సాధన చేసే సాధకుడు సృష్టి రహస్యము తెలిసినవాడు తానెవరో పరమాత్మ ఎవరో బ్రహ్మము వాస్తవ రూపము నిర్దిష్టమైన అవగాహన కలవాడు. అనుభవ జ్ఞానము కలుగకపోయినను శాస్త్రపరముగానైనను జ్ఞాన సముపార్జన చేసిన వాడగును. ఇక్కడ ఆత్మజ్ఞానం అభ్యసించేవాడు ఎలా అభ్యసిస్తున్నాడు అంటే నేను బ్రహ్మమునని తనని బ్రహ్మముగా తనను తాను గుర్తించాలి. మొట్టమొదట గుర్తించిన తరువాత తన నిజస్థితిని తాను రాసుకు వచ్చిన జీవితం తనని మూసేస్తుంది కనుక దాన్ని తొలగిస్తూ ఇది భ్రాంతి, ఇది అబద్ధం, ఇది మాయా అని తొలగిస్తూ సత్యస్థితిని వాడు పట్టుకుని అదే తానుగా నిలవడం వలన అక్కడ సాధన జరుగుతుంది. తన లోపల తాను తయారు చేసుకున్న దానిని తానే తొలగించుకుంటూ తన నిజస్వరూపమైన ఆత్మస్థితిలో నిలబడాలి. అందువలన ఇక్కడ ఈ అనుభవ జ్ఞానం కలుగుతుంది. తానెవరో పరమాత్మ ఎవరో తెలియబడుతుంది. పరమాత్మని ముందు వేరుగా చూడడం జరిగింది. పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి తనలో కూడా ఉన్నాడు అని తెలుసుకుంటున్నాడు. తనని తాను తెలుసుకోవడంలో పరమాత్మ తెలియబడుతున్నాడు. పరమాత్మను తెలుసుకోవడంలో తను ఆత్మస్వరూపుడు. అలాగే పరమాత్మ కన్నా అన్యంగా లేనని రెండు తెలుసుకుంటున్నాడు. రెండు ఒకటై ఉంది. తాను పరమాత్మ, పరమాత్మే తాను, రెండింటి అర్థం మూలం ఒకటై ఉంది. అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం తప్ప ఇంకా రెండవది లేదు అని తెలియబడుతుంది. మాయా ప్రభావం వల్ల అజ్ఞానులను గుర్తించగలిగిన వాడు కావున సహజముగానే అతడి నడవడి శాంతము, సహనము, ధైర్యం వంటి బ్రహ్మజ్ఞానములతో కూడి ఉండును. అంటే ఇక్కడ సాధకునికి ఎటువంటి లక్షణాలు అబ్బుతాయి, ఎటువంటివి తొలగుతాయి? చెడు లక్షణాలు తొలగుతాయి, మంచివి అబ్బుతాయి. ఎటువంటివి అబ్బుతాయి అంటే ఇక్కడ ఈ మాయా తత్వాన్ని గుర్తిస్తూ ఉంటాడు. తన చుట్టూ మనిషి రూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, ప్రకృతి పరంగా ఎలాగైనా సరే అక్కడ అది మాయ, ఇది బ్రహ్మం అని గుర్తించగలుగుతాడు సహజంగా. అలాగే శాంతం, సహనం వహిస్తాడు, ధైర్యం కలిగి ఉంటాడు. ఇవన్నీ లక్షణాలు కూడా ఆత్మజ్ఞాన సాధనలో మనకు కలుగుతాయి. మనలో ఉన్న ఈ ద్వైత లక్షణాలు, భ్రాంతితో కూడినవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మనసు లోకమునకు భయంకరమైనదిగా కాక ప్రసన్నమైనదిగా ఉండును. వీరి మనసు ఎలా ఉంటుందంటే వీళ్ళ వలన లోకానికి భయం లేదు, లోకంలో ఉన్న జనుల గురించి వీరికి భయం లేదు. అంటే వీరు భయపెట్టరు, భయపడరు. ఎందువలన రెండు చోట్ల ఒక్క భగవంతుడినే గుర్తించారు కాబట్టి. అవతల భగవంతుడు ఉన్నాడు, వీరు హాని తలపెట్టకూడదు. అలాగే వీరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎవరు హాని తలపెట్టలేరు అనేటటువంటి దృక్పథం. ఇలా అన్నింటిలోనూ కూడా అటు ఇటు బ్రహ్మాన్నే చూస్తూ అక్కర్లేనివి మానేసి కావలసిన మటుకే చేయడం జరుగుతోంది బ్రహ్మ సాధకుడు. ఒక సగం వరకు కూడా మనం అక్కర్లేనివి చేస్తాం కనుక ఆ సగాన్ని తీసేసి బ్రహ్మానుభవంతో బ్రతుకుతాం. సగం అలా అక్కర్లేనివి తీసేయడం వలన ఆత్మస్వరూప స్థితిని అనుభవించడానికి మనకు కాలం దొరికింది. అలాగే సగం ఈ కుటుంబం యొక్క పనులు చేయడం వలన మనం ఈ మిగతా సగం వృధా చేసుకుంటాం. కాబట్టి నీ స్వరూప ఎరుకుతో చెయ్యి, చేసినను చెయ్యని వాని వలె ఉండు అని పూర్తిగా కాలమంతా బ్రహ్మంగా ఉండే విధానాన్ని చూపించారమ్మ. నిజానికి పూర్తిగా మాయలో ఉండే పరిస్థితి మనది. జగత్తు భ్రాంతి కలిగించేది, మనసు భ్రాంతిలో మునిగేది, చూస్తున్న కళ్ళు మోహానికి గురయ్యేవి, కళ్ళతో చూస్తున్న మనసు ఇంకా కామక్రోధ మోహలోభాలకు గురయ్యేది. అంటే ఎక్కడైనా వీలుందా బ్రహ్మంగా ఉండడానికి? ఎక్కడా లేదు. కానీ మొత్తం జీవితాంతం కాలమంతా బ్రహ్మంగా ఉండి కాలాతీతుడుగా అనిపించుకునేలా, లెక్కించబడేలా చేస్తున్నారమ్మ. అంటే మూలాన్ని కూర్చోబెట్టి ఇదంతా చేసిన్ను చేయని వాని వలె, చూసిన్ను చూడని వాని వలె ఉండు. ఎలా ఉంటాం? నేను చూడలేదు అనేదా?
నీ లోపల నువ్వు దాని పట్ల ఎట్టి చలనం లేకుండా ఉంటే నువ్వు చూడలేనట్లే, చూడలేని వాడివయ్యో. అది అంటే లోపల దాని పట్ల రాగం ద్వేషం కలిగినప్పుడు చూడనట్లయింది కదా, స్పందిస్తే చూసినట్లయింది. అందువల్ల స్పందన లేకుండా, ఆలోచన లేకుండా ఇలా ఉండమంటారు. అవసరమైన దానికి ఉపయోగించుకోవాలి. మన లోపలున్న జీవతత్వాన్ని ఇవి చెడు, ఇది మాయా ప్రభావం అని తెలుసుకుని అక్కర్లేనివి తొలగించి కావలసినవి ఉపయోగించుకుంటున్నాం. మనం అందులో మునిగిపోవట్లేదు, వాటి చేత బంధింపబట్టలేదు. అందులో మునిగినా బంధింపబడిన జన్మ వస్తుంది కనుక, తయారవుతుంది కనుక దాని పట్ల మనం ఇది అంతా కూడా భ్రాంతే, నేను ఉపయోగించుకుంటున్నాను అని తెలుసుకుని మసలుకుంటున్నాం. ఇక్కడ మనకి నీ ఊరేమిటి అంటే పలానా అంటున్నాం, పేరు చెప్తున్నాం, గోత్రం చెప్తున్నాం. అది ఏదీ మనది కాదు. ఊరి పేరా, మన పేరా, మన గోత్రం, అసలు ఏది మనది, ఏదీ మనది కాదు. కానీ అది అవసరం కాబట్టి చెప్తున్నాం, నేను ఆత్మస్వరూపాన్ని. అలా ప్రతిదీ కూడా ఇది అవసరమని అవసరమైన వాటిని ఉపయోగించుకుంటూ, ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? బ్రహ్మ స్థితిలో జీవించడానికి అవన్నీ ఉపయోగం మనకి. నేను ఆత్మని, ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మస్థితిలో ఉండనివ్వని జగత్తుని కూడా నేను ఉంచుకోగలుగుతున్నాను ఆ స్థితిలో. ఎందువలన? నాలో దాని పట్ల ఎట్టి వ్యామోహం లేనందువలన అని మనం ఉపయోగించుకుంటున్నాం. ఏది మనది కాదు. ఈ దేహమే భగవంతుడు తయారు చేసి మనకి ఇవ్వబడితే వచ్చింది తప్ప, ఇది నేను అని మనం అనుకుంటే అది అహమే కదా, మాయే కదా, అబద్ధమే కదా. మొట్టమొదటి అబద్ధం ఏమిటి? ఈ దేహం నేను అనుకోవడం, అలా వ్యవహరించడం. అబద్ధంతోటే మన జీవితం ప్రారంభమైంది, జన్మ మొదలైంది. మన ప్రతి అడుగు, మన ప్రతి చూపు కూడా అబద్ధంతో మొదలవుతుంది. అటువంటి దాన్ని అమ్మేం చేశారు? నీ లోపల భావం మొదలైనప్పుడే బ్రహ్మభావంతో, సత్యభావంతో, యథార్థ భావంతో మొదలుపెట్టి ప్రతి అడుగుని యథార్థ భావంతో వేస్తూ నీ దృష్టిని యథార్థంగా చూడు. అందువలన ఈ సృష్టి నిన్నేమి బంధించదు. అది మనకు నేర్పేది. మన లోపల సవరించుకుంటే బయట ఏది మనని కదపడానికి లేదు. మనం ఇతరుల్ని, మనము సాధకుడు కదపడు, ఏమీ హాని తలపెట్టడు. సాధనలో ఉన్న వాడిని కూడా అక్కడ ఏది కదపదు. కదిపినను అది మనం ముందుకు వెళ్ళడానికే ఒక పరీక్ష వంటిది. అంటే ఏదైనా మన మేలే. కదిపినప్పుడే కదా, నువ్వు కదలకుండా ఉన్నప్పుడే కదా భగవంతుడికి నిన్ను నువ్వు రుజువు చేసుకుంటున్నావు. వీడు ఆత్మగానే ఉన్నాడు, ఎట్టి రాగద్వేషాలకి కదలలేదు అని నిరూపణ జరుగుతోంది కదా. నేను కదపనప్పుడు కదలని వాడిగానే ఉన్నావు, కదిపినా కదలనట్లు ఉన్నావు కాబట్టి అక్కడ రుజువు అవుతున్నావు. అంటే ఎల్లవేళలా బ్రహ్మంగా ఉన్నట్లుగా నిన్ను నువ్వు రుజువు చేసుకుంటున్నావు. దేనివలన? ఈ జగత్తు వలన, ఈ శరీరం ఉన్నందువలన. ఈ జగత్తు, ఈ శరీరం కూడా రెండింటినీ మనసుని నియంత్రించుకుందికి, నిర్మోహతత్వంగా మలచుకుందికి, ఆత్మస్వరూపంగా జీవించడానికి మనం ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉపయోగించుకున్నాం? అనాత్మను అనుభవించడానికి ఉపయోగించాం. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని అనుభవించడానికి ఉపయోగించుకునేలాగా అమ్మ నేర్పడం జరిగింది. ఇది బంధించినది, అది బంధించేది. ఎంత సింపుల్గా ఉంది. నువ్వు అనాత్మను అనుభవిస్తే బంధిస్తుంది, ఆత్మస్వరూపాన్ని అనుభవిస్తే బంధించదు. అది ఇక్కడ రెండు అనుభవించేవే. ఇందులో శాంతిమయమైంది ఉంది ఆత్మస్వరూపంలో. అందులో ఒకసారి శాంతి కలుగుతుంది, ఒకసారి దుఃఖం కలుగుతుంది. అంటే రెండింటి మీద ఆధారపడి ఉంది అనాత్మ. రాగం ద్వేషం, ఇష్టం అయిష్టం. ఎందుకు? నువ్వు పాపం పుణ్యం చేసి తయారు చేసింది కాబట్టి రెండు మిళితమై ఉంటాయి. అందువలన ఇక్కడ ఏది మిళితం కానిది, ఉన్నది ఉన్నట్లు అనుభవించేది ఒకటి ఉంది. అది అనుభవించినప్పుడు నీ కాలం ఏమవుతుంది? అక్కడ జన్మోద్ధరణకి ఉపయోగపడుతుంది.
ఇదేది నాది కాదు, ఇది భగవంతుడు ప్రసాదించింది, మళ్ళీ భగవంతుని చేరుకుందుకే ఉపయోగించుకుందాం, ఆయన్ని చేరుకుందుకే నాకు ఇవ్వబడింది అని తెలుసుకుని ఎవరికి ఏది ప్రాప్తించిందో అది ఉపయోగించుకోవడమే. అది లేదు ఇది లేదు అనుకుంటే ఉన్నదాన్ని కూడా ఉపయోగించుకోవట్లేదు. మానవ దేహం వచ్చింది, నాకు ఏదో లేదు అనుకుంటే ఉన్న మానవ దేహాన్ని కూడా మనం భగవంతుడిని చూడడానికి దర్శించడానికి ఉపయోగించుకోవట్లేదు. శరీరానికి ఏం లేవు కాదు, అక్కడ ఏం లేకపోయినా భగవంతుడు మనకి వస్త్రం, తినడానికి అక్కడ ప్రతి జీవికి ప్రసాదించే ఉంచాడు. మనకు అలా కనిపిస్తారు, పస్తులు ఉన్నట్టుగా కనిపిస్తారు అక్కడ, కానీ తినకుండా వాడు బ్రతకలేడుగా. ఏదో ఒకటి తిన్నందువల్లనే కదా వాడు బ్రతికున్నాడు. మనకి అలా తలపింపజేయడం జరుగుతుంది. అంటే మనం ఎవరు మిగతా జీవులు జాగ్రత్తగా మంచిగా బ్రతికేందుకు అలా భగవంతుడు భయపెట్టడం, అందువలన ప్రతి ఒక్కరికి ఇచ్చే ఉన్నాడు. ఒకరి దుఃఖం మరొకరికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, లేకపోతే వీడు ఇంకా పాపం చేస్తాడు. నరకం ఒకటి ఉంది అంటేనే కదా కొంత పాపాలు తగ్గుతున్నాయి, అది కూడా లేకపోతే పైన ఎలా ఉంటుంది? అందువలన భగవంతుడి పట్ల భయంతో అక్కడ జీవిస్తూ ఉంటాడు జీవుడు. ఇక్కడ సాధనలో ఎటువంటి భయం? మళ్ళీ జన్మ వస్తుందేమో కాబట్టి ఆత్మస్వరూపంగా జీవించాలి అనే భయం, జన్మ పట్ల భయం మనకి. ఎందుకు? జన్మ అంటే ఏమిటో మనకు అర్థమైంది, ఏదో అనుభవించేది అనుకున్నాం కాదు. సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి, చేసుకున్నది అక్కడ ప్రతిఫలించిందే జన్మ అంటే. ఇక్కడ చేయడం ఎందుకు, అక్కడికి వెళ్ళి అనుభవించడం ఎందుకు? అందువలన ఇక్కడ అవసరమైంది ఆత్మగా చెయ్యి, అవసరం లేనిది మానేయి, ఇదే మనకి. అందువలన అలా మానాలి అంటే అవసరం లేనిదైనా సరే మనసు చేస్తుంది కనుక, ఎందుకంటే అది నిర్వర్తించాలని రాసిపెట్టి తెచ్చుకుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో మనం మానేసాం, కానీ మనసు చేస్తానంటాం. కాబట్టి ఆ కర్మ చేసేటటువంటి సమయంలో గ్రంథపఠనం అది అక్కర్లేని కర్మ. ఆత్మస్వరూప చింతన, అమ్మ చెప్పేవి వినడం, ఇలా ఆ సమయాన్ని పనికిరాని కర్మలు చేసే బదులు బ్రహ్మకర్మగా మార్చుకోమంటున్నారు. అలా మార్చుకుంటే తప్ప మనం కాలం బ్రహ్మంగా గడపలేం. ఇటువంటి కాలంతో మనం విడివడి సంపూర్ణంగా ఒక జీవన్ముక్తిని పొందేసి జీవించడం అంటే అది కుదిరేది కాదు. అందుకే నువ్వు కుదుర్చుకో. మనకి వివిధ రకాల మార్గాలు ఇచ్చి ఏదో మార్గాన్ని పట్టుకుని వీలు కల్పించుకో. నువ్వు అనాత్మ వైపు వెళ్లకుండా ఆత్మస్వరూపంగా ఉండే వీలు కలిగించుకో అని మనకు అమ్మ ఎన్నో మార్గాలు ఇచ్చారు. చదివిన, తత్వచింతన చేసిన, బ్రహ్మంగా అంతటినీ దర్శించిన, లేదు మనోమౌనంతో ఉంటూ బ్రహ్మ ధ్యానం చేసిన, ఏదైనా సరే నువ్వు కాలాన్ని బ్రహ్మంగా గడపడమే అక్కడ కావాలి అని మనకి ఎన్నో మార్గాలు ఇచ్చారు. ఏదో ఒక మార్గాన్ని మనం ఎనీ టైం అక్కడ ఉపయోగించుకుంటూ ఉండాలి. ఈ టైంనే ధ్యానం, ఈ టైంనే తత్వచింతన అని ఉందా? అసలు ఎప్పుడూ ఎళ్ళవేళలా ధ్యాన స్థితిలో ఉంటూ పనిచేయమంటున్నారు. బ్రహ్మార్పణం. ఎక్కువ సమయం బ్రహ్మనిష్టయందుండి మనోమౌనం పాటించుటే విశ్వశాంతికి మూలకారకులు అవుదురు. ఇక్కడ విశ్వానికి మనం వేరుగా ఏమీ శాంతినిచ్చి ఏదో సహాయం చేసి ఏదో దేశ ఉద్ధరణ చేయనవసరం లేదు. మనం ఎప్పుడైతే బ్రహ్మనిష్టలో ఉంటూ మనోమౌనంతో ఉంటున్నామో అక్కడ అందరి అభివృద్ధికి
మనం కృషి చేసిన వాళ్ళం అవుతున్నాం, ఎవరికి హాని తలపెట్టని వాళ్ళం అవుతున్నాం, అక్కడ హింసాత్మకమైనవి చెయ్యని వారం అవుతున్నాం. అహింస పాటించడం అనేది వేరుగా కాదు, నువ్వు ఆత్మస్వరూపంగా ఉండడంలోనే దాగి ఉంది. అది హింసాత్మకమైన సంకల్పాలు చేయడం అయిపోయింది కదా. అక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మభావన చేయి సాధకులు విశ్వశాంతికి, లోక కళ్యాణమునకు, సమాజ శ్రేయస్సుకు, దేశ శ్రేయస్సుకు ఆచరణాత్మకమైన కృషి చేయు బ్రహ్మ సత్సంగులు అవుతారు. ఇక్కడ ఈ మూడింటికి, లోక కళ్యాణానికి, దేశ శ్రేయస్సుకి కూడా ఉపకారం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఎందుకు? బ్రహ్మంగా ఉండడం, బ్రహ్మజ్ఞానమే మాట్లాడడం, అడిగిన వారికి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడం. అంటే ప్రతి ఒక్కరి అవిద్యని తొలగించేటట్లు మాట్లాడడం, మనం జీవించడం, అక్కడ మనం నడుచుకోవడం జరుగుతోంది. ఎందరో కొంతమందికైనా ఒక వారిలోని చెడు స్వభావాన్ని తొలగించిన వాళ్ళం అవుతున్నాం కదా. మనం పెద్ద పెద్ద సందేశాలు ఇచ్చేయక్కర్లేదు. మనం నడిస్తే మన నడతను బట్టి అక్కడ మార్పు జరుగుతూ ఉంటుంది. చెప్పేవారు వేరు, ఆచరించవలసిన వారు వేరుగా ఉంటారు సమాజంలో. కానీ నేను బ్రహ్మం నన్ను సాధకులు చెప్పేవారు కారు, తమ ఆచరణ తాము సంస్కరించుకొని చుందురు. అందువలన ఇక్కడ చెప్పడం కాదు, మనని మనం సంస్కరించుకొని ఆచరిస్తూ ఉండడమే అక్కడ చెప్పడం అనేది వేరుగా లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పేదంతా కూడా ఆచరణ, ఇక్కడ చెప్పేదంతా కూడా అనుభవం. అమ్మ ఏదైతే అనుభవించారో నేను చెప్పింది అది సత్సంగులు చెప్పండి అని. ఎందువలన? మరొక సత్సంగికి అది ఒక రుజువు. అమ్మ చెప్పినట్లు ఎలా నడవగలం? సాధ్యం కాదు అనుకునే వారికి సాధ్యమే, ఒక సాధకుడు నడిచాడు కాబట్టి. అలా ఒక రుజువు, ముందడుగు వేయడానికి రుజువు ఒక సాధకుడు మరో సాధకుడికి. అందువలన ఏది చేస్తున్నామో అది చెప్పడం జరుగుతోంది. అమ్మ అక్కడ అనుభవం చెప్పండి అంటే ఏమిటి అనుభవం? నేను ఆత్మస్వరూపంగా ఉంటూ నా మనసును నేను ఇలా నెడుతూ నేను నా కాలాన్ని బ్రహ్మంగా నేను గడుపుతున్నాను అని చెప్పినప్పుడు ఏమైంది? అందరికీ మనసు ఉంది, అందరికీ కుటుంబం ఉంది, అందరి లోపల కామక్రోధ మోహలోపాలు ఉన్నాయి, అందరూ ఈ సమాజంలో ఉన్నవారే. కాబట్టి ఇవన్నీ అందరికీ ఉన్నా ఈ సాధకులు నెట్టుకోగలిగారు కాబట్టి నేను కూడా నెట్టగలను అని ఒక ధైర్యం, ఒక ముందడుగు వేయడానికి ఉపకారం జరుగుతోంది అక్కడ. అది మనం ఉపకారం ఎటువంటిది చెయ్యాలి? ఏదిచ్చినా అశాశ్వతమే. వాళ్ళు ముందడుగు వేయడానికి మనం నడిచి చూపించాలి. అందుకే రామకృష్ణ పరమహంస ఎవరో అక్కడ వచ్చిన వాళ్ళు, మా అబ్బాయి రోజు బెల్లం ముక్క తింటాడు మానిపించండి అంటే, తర్వాత రమ్మని తను మాని అప్పుడు మానేయమని చెప్పాడు. మనకి కథ ఉంది. ఎందుకు? తను మానకుండా చెప్పకూడదు, అనుభవం చెప్పాలి. అలా మనం ఆచరిస్తూ ఆచరణని ఇలా చెయ్యొచ్చు అంటే సులభం అవుతుంది. ఇలా చెయ్యలేమేమో అనుకున్నాను కానీ చెయ్యొచ్చు అని మరొకరికి సులభం అవుతుంది. అందువలన అమ్మ ప్రతి ఒక్కరిని అనుభవం చెప్పమంటారు. మనం నడిచి ఆ అనుభవాన్ని ఒక వెన్నలాగా మన జీవిత అంతర్మదనం జీవితంలో చేసి చిలికినట్లుగా ఆ వెన్న తీసి ఇదిగో నేను తీయగలిగాను. ఇతరులకి ఇందులో ఎక్కడుంది వెన్న అనుకునేవారికి అక్కడ ఎలా ఉంది? నేను కూడా తత్వచింతన చేసి, ఎంతో కొంత ధ్యానం చేసి, ఎంతో కొంత స్వధర్మంగా నడిచి నేను కూడా సాధించవచ్చును అనేది అక్కడ కలుగుతోంది వారిలో. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళ ఆత్మస్వరూపాన్ని కట్టిపడేస్తుంది. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ చెయ్యలేము, నడవలేము, అలా సాధ్యం కాదు అనుకుంటారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనసుని కట్టడి చేసుకుని అమ్మ సహాయంతో, అక్కడ సద్గురు సహాయం లేదే మనసు నుంచి దాటి ఆత్మస్వరూపంగా జీవించలేడు. అలా జీవించే వాళ్ళ సహాయంతో మనం ముందుకు నడవాలి. అలా అమ్మ సహాయంతో నడుస్తూ మరికొందరికి ఏమవ్వాలి? మనం
మనం నడవగలం వాళ్ళు నడిచినప్పుడు అని అమ్మని ఇంకా ప్రసన్నం చేసుకుని ఏ విధంగా అవుతారు? నేను బ్రహ్మమును అని ఎంతో కొంత ఆ విధానంలో నడిచినప్పుడు ప్రసన్నులవుతారు. అంతే తప్ప పండ్లు నివేదనలకి ప్రసన్నులు అయ్యేటటువంటి అవతారం కాదు అమ్మది. అందువలన ఇక్కడ మనము నడవచ్చు అనే ఆదర్శం అవ్వాలి మనం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉన్నదంతయు బ్రహ్మమే, బ్రహ్మం అద్వితీయము, రెండో వస్తువు లేనిది, కావున ఉన్నదంతయు ఒకే మహాపదార్థం. ఇక్కడ ఉన్నది ఒక్కటే అయితే వివిధ రకాలుగా కనిపిస్తోంది. మన ఆత్మస్వరూపానికి ఉన్నది ఒక్కటే అని రుజువు చేయడం, దర్శింపజేయడమే పని సద్గురువుకి. మన పని ఏమిటి? ఈ సాధకుల పని, సత్సంగుల పని ఉన్నది ఒక్కటే అన్నారు ఏ విధంగానని చూడడమే, ప్రాక్టీస్ చేయడమే మన పని. ఇక్కడ చూడడానికి ఏం అడ్డొస్తుంది? మనసుకి వివిధ తత్వాలు కనిపిస్తున్నాయి, దాని తప్పు లేదు. ఉన్నది ఒక్కటే ఎలా అయింది? జగత్తులో ఇన్ని రకాల అందచందాలు ఉన్నాయి, ఇన్ని రంగురంగులు ఉన్నాయి, ఇన్ని ఆస్వాదించడానికి ఉన్నాయి. ఇక్కడ దీనికి ఏమో ఆస్వాదించడానికి పంచేంద్రియాలు ఉన్నాయి, బయటేమో పంచభూతాలు ఉన్నాయి. రెండు ఒకటే జాతి, ఒకే కోవకు చెందినవి. కాబట్టి బయట వాటిని, లోపల వీటిని తొలగించు అంటే, బయట తొలగించడం అంటే నీ లోపల ఆస్వాదించే గుణం లేకపోతే బయట పంచభూతాలు ఏం చేస్తాయి? అది ఇక్కడ మనకి లోపల ఏమీ కూడా రుచి కానీ, వాసన కానీ, కళ్ళతోటి రంగురంగుల ప్రపంచాన్ని చూసి చాలా బాగుంది, ఇది నేను పొందాలి, అటువంటి స్వభావం లేనప్పుడు ఏదీ కదపలేదు మనని. ఆత్మకి లేదు కాబట్టి ఆత్మని కదపలేవు అని ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. పంచభూతాలే కదపలేవని. నీలో ఆత్మ ఉంది, నువ్వు ఆత్మగా ఉండు, పంచభూతాలు కదపవు. పంచభూతాలు ఎలా కదుపుతాయి? నీ లోపల పంచకోశాలుగా ఉండి కదుపుతాయి. పంచేంద్రియాల లోపల సూక్ష్మతత్వంగా ఉండి కదుపుతాయి. కాబట్టి నువ్వు నియంత్రించుకుంటే పంచభూతాలు, జగత్తు ఏమీ చేయలేవు. నువ్వు లోపల ఆస్వాదించను అన్నప్పుడు ఇంక జగత్తు ఏం చేస్తుంది? జగత్తంతా నువ్వు ఆస్వాదించడానికి అక్కడ భగవంతుడు సృష్టించాడు. నువ్వు ఆస్వాదించవు. నువ్వు భగవంతుడినే చూస్తూ, భగవంతుడిని దర్శిస్తూ, ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన వైపే నీ జీవిత గమనాన్ని ప్రయాణిస్తూ ఉంటే ఇంక జగత్తు ఏం చేస్తుంది? అది వదిలేస్తుంది భగవంతుడికేసి. నన్ను ఆస్వాదించట్లేదు, నన్ను అనుభవించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. కాబట్టి దారి వదిలేయాలి. దారి వదిలేసినప్పుడు ఏమైంది? మూలానికి చేరుతున్నాం మనం చూసినప్పుడే కదా జగత్తును వదిలి జగత్తు మూలానికి చేరే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అమ్మ తన ధ్యాన శక్తితో దర్శింపజేస్తున్నారు. నువ్వు జగత్తును వేరుగా చూడకు, ప్రతి దాంట్లోనూ ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి వల్లనే ఒక పువ్వు పూసినా, ఒక దాని యొక్క రంగు అందంగా ఉన్నా, ఒక కాయ కాసినా, అది అంత రుచిగా ఉన్నా నువ్వు వేరుగా చూడకు. వెనకాలన్న ఆత్మశక్తి ఒకటే. ఇది రంగుతో, సువాసంతో మనిషిని మోహింపజేస్తుంది. ఇది రుచితోటి నాలుకని కట్టి పడేస్తుంది జీవుణ్ణి. ఈ పండ్లు, పువ్వులు వీటి కోసమా మనం ఇక్కడే అయిపోవడం? దాని శక్తిని చూడు. దాని శక్తి వైపే నువ్వు కూడా ప్రయాణించు. అది కూడా నీలో ఉన్న శక్తి స్వరూపం, నీవై ప్రయాణించు అని మన లోపల చూడగలిగే, అంగీకరించే శక్తినిచ్చి నడిపిస్తున్నారు. అప్పుడు జగత్తు తప్పుకుంటోంది. జగత్తు తప్పుకుంటే నువ్వు చేరేది పరమాత్మలోకి. జగత్తు తప్పుకోవాలి అంటే నీ లోపల నీ ఆస్వాదించే గుణాలన్నీ కూడా వదలాలంటే ముందు శక్తి ఉందా? జన్మజన్మలుగా పట్టుకుని, జన్మజన్మలుగా పట్టుబడిపోయి ఉంటే నీకెలా శక్తి ఉంటుంది? కాబట్టి అమ్మ మనకి శక్తినిస్తున్నారు. అమ్మ శక్తితోటి నీ శక్తి పుంజుకోవాలి. నీ లోపల ఉన్నది నువ్వు అందుకోవాలి. స్థితి పెరగాలి. అప్పుడు నీ శక్తి కూడా అమ్మ శక్తి తోడయ్యి రెండూ ఏకమే. రెండు ఒకటే కదా, నాది నీది లేదు అక్కడ. అందుకే గురువు శిష్యుడు లేడు, గురువు అనేవాడు లేడు, నీలోనే ఉన్నాడని ఎందుకు చెప్తారు? గురుశక్తి ఇచ్చాడు. గురుశక్తి ఏమో ఇంత శాతం, నాది ఎంత శాతం అని కొలుస్తామా? రెండూ ఒకటే. ఎన్నాళ్ళు నువ్వు చూడలేదు, అడగలేదు, అందుకోలేదు. ఇప్పుడు చూసాం, దర్శించాం, దాని విలువ తెలుసుకున్నాం,
అందుకును ఆ శక్తికి మన ఆత్మశక్తిని జోడించి నేననగా అఖండాత్మని గర్జిస్తూ మన లోపల మనం జగత్తు మీదకు బయలుదేరాం. ఏ విధంగా? దాని మూలాన్ని దర్శించేందుకు. ఇంకా మన లోపల ఆత్మశక్తి తను తానుగా చూస్తూ, తను తానుగా మాట్లాడుతూ, తను తానుగా వ్యవహరిస్తూ జీవిస్తూ ఉంటే ఇంకేంటి? జగత్తు దాని శబ్దస్పర్శ రసగంధాలు మనలో పనిచేయవు కదా. మనం దైవనామస్మరణలో ఉన్నాం, ఒక మంచి సంగీతం వినిపించింది, స్మరణ వదిలేసి వస్తామా? రాము. ఎందుకు? ఏది ఎక్కువ ఏది గొప్పదో తెలియబడింది. ఏది నన్ను ఉద్ధరించేదో మనకు అర్థమైంది. ఇంతకుముందు మనసు ఇక్కడ పూజిస్తున్నను ఆ సంగీతం వైపు దృష్టి పెడుతుంది. అందుకే శాస్త్రం మనసా వాచ కర్మణ చెయ్యాలి అని చెప్పింది. నీ మనసు ఎక్కడో ఉండి చేతులు దేవుడి మీద 4 పువ్వులు అక్షంతలు విసిరితే ప్రయోజనం లేదు. వాడికి అవి కావాలా? నీ మనసు నిగ్రహించుకోవడం కావాలి. అందుకు భగవంతుడి రూపం సహాయం చేస్తుంది. నువ్వు నిగ్రహించుకుంటేనే నీకు మేలు. సుఖదుఖాలనేవి నువ్వు పడవు, ద్వంద్వాతీతుడు అవుతావు. నా పూజ ద్వారా నిగ్రహణ శక్తి వస్తుంది, నన్ను పూజించుకో అని మనసుని నిలుపుకోమని అక్కడ అవతారాలన్నీ వస్తే మనం ఏం చేస్తున్నాం? ఆయనకి పువ్వులు అక్షంతలోనూ పరమాన్నం అవసరమా? అవి పెట్టేస్తూ మన మనసుని మన ఇష్టాయిష్టాలపైన పెడుతున్నాం. ఒక మనిషిని మోసం చేయగలం కానీ భగవంతుని చేయగలమా? నేను నీ పూజ చేశాను గంట సేపు అంటే వాడికి అవసరమా? వాడు సృష్టించిన పువ్వులు పళ్ళు ఈ అక్షంతలు అవసరమా? అసలైన నీ మనసును నిలబెడదాం అనుకున్నాడు ఆకాశేపైన, కానీ నిలబెట్టలేకపోయాడు. నువ్వు వెళ్ళిపోయో ప్రయోజనం లేదా పూజ వల్ల. అందుకే మనసా వాచ కర్మణ అని పండితులు పూజారులు చెప్పి బలవంతంగా కూర్చోబెట్టి దేవాలయంలో అర్చన చేస్తూ ఉంటారు. ఇంట్లో మనమే కదా మనం నిగ్రహించుకోవాలి. అందుకే ఎన్నిచ్చాడు? సంకల్పం. కలియుగే ప్రథంపాదే అంటే ఈ కలియుగంలో ప్రథంపాదంలో ఈ గోత్రమైన ఈ నామమైన నేను నీ ముందు కూర్చున్నాను. ఇవి చెప్పినప్పుడైనా కూర్చుంటావని. అప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. ఏం ప్రయోజనం? బ్రహ్మజ్ఞానంలో కట్టడి చేయగలుగుతున్నాం మనం. ఆత్మ విద్య అంటే ఏమిటి అంటే ఆత్మస్వరూపం. తనని కదిపేసేటటువంటి మనసుని కదపకుండా పట్టి బంధించేది అది. తానే పట్టి మనసుని బంధించి ఈ ఆత్మజ్ఞాన సాధనలో మనసా వాచ కర్మణ జరిగింది తప్ప బాహ్య పూజలో నిజానికి నిగ్రహించుకున్న క్షణమే ఉండదు. యజ్ఞం చేసినా కూడా వాడు ఎక్కడో తిరుగాడుతూ ఉంటాడు. ఆ యజ్ఞం అవిసు వచ్చిందా లేదా, పడిందా లేదా, అందరూ వచ్చారా లేదా, అన్నీ అందుతున్నాయా లేదా, ఇదే కదా ఒక పూజ చేసిన వ్రతం చేసిన. పోనీ ఇంట్లో ఒంటరిగా చేసిన అప్పుడైనా నిగ్రహం ఉంటుందంటే అప్పుడు తన కుటుంబ సభ్యులు, తన పని, తన గొడవలో ఉంటుంది మనసు. అంటే ఎప్పుడు నిలబడింది, ఎప్పుడు నిలబెట్టావు నువ్వు? ఆత్మజ్ఞానం ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానంతో దాన్ని నిశ్చలపరిచి, ఎందుకు? ఆత్మశక్తి నిశ్చలమైంది కాబట్టి ఈ చంచలాన్ని కూడా దారి కడుతుంది. మిగతావన్నీ చంచలంతో కూడినవే. ఒక శ్లోకం చదవాలి, శబ్దంతో కూడింది, చలనంతో కూడింది. ఎందుకు? శ్లోకం మొదలెట్టినప్పుడు ఒక చోట ఉంటాం, దాని చివరిన ఒక చోటకి వెళ్తున్నాం అంటే చలనం ఉంది కదా. శబ్దస్పర్శ రసగంధాదులకి లోబడి ఉన్నవే కదా ఎన్ని చేసినా. అయినా నువ్వు భగవంతుడిని నువ్వు అనన్య భక్తితో సేవిస్తున్నప్పుడు ఆ శ్లోకం కూడా నీకు నిశ్చల స్థితిని ఇస్తుంది. కానీ చెయ్యం కదా మనం. ఏ గృహస్థు కూడా అనన్య భక్తితోటి సేవించలేడు. వాడు రాసుకున్న రాత సేవించనివ్వదు. అందులో కోరికలే ఉంటాయి, అవే కోరతాడు వాడికి అక్కర్లేకపోయినా సరే. అందువల్ల ఆత్మజ్ఞాన సాధనలో మాత్రమే కేవలం మనసుని నిశ్చలపరిచి ఏకాత్మగా నిలిచి అప్పుడు సర్వత్రా సర్వుల్లో తనతో సహా అఖండాత్మని చూడగలగడం జరుగుతుంది. బ్రహ్మార్పణమస్తు.